లో ఉండొచ్చు. సరే, ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ తుమ్మల గారు, మీరేమంటారు? డిఫరెంట్ పర్సెప్షన్స్, 2-3 రంగాలు తీసుకొని మాట్లాడారు ప్రసాద్ గారు, గిరిధర్ గారు కూడా. సార్ అంటే మూర్ఖత్వం నాయకత్వం అయితే ప్రపంచ పరిస్థితి ఇలాగే ఉంటుంది సార్. ఇదంతా మూర్ఖత్వం సార్ ఇది. అంటే ఇప్పుడు గిరిధర్ గారు అన్న దాంట్లో ఒక పాయింట్కి అబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ అంటే ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ కరెక్ట్గానే ఉంటాయి. 4%, 3% కంటే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ లేదు. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇస్తారు, అది కూడా ప్రాపర్గా టైం లైన్స్ ప్రకారంగానే ఇస్తారు. ఇక మూర్ఖత్వం గురించి మాట్లాడుకుందాం సార్. నేను కాంట్రవర్షియల్ టాపిక్స్ బాగా లేపుతాను, అయ్యే మాట్లాడతాను. ఇప్పుడు అంటే డైరెక్ట్గా నేను వక్ఫ్ బిల్కే వెళ్తాను సార్. ఇప్పుడు ఇండియాలో వక్ఫ్కి ఆస్తులు ఉండాలా, దేవాలయాలకు ఆస్తులు ఉండాలా లేదా అనేది డిబేటబుల్ క్వశ్చన్ అది. ఇప్పుడు మన హైదరాబాద్ సంస్థానం చూసుకుంటే నిజాం దగ్గర నుంచి మనం ఆపరేషన్ పోలో చేసి మనం నిజాంని పడగొట్టేసాం, కరెక్టే కదా సార్? పడగొట్టిన తర్వాత నిజాం గారు అంటే ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చాడనేది కూడా చూడాలి కదా. వాడిని పడగొట్టడం సరే, వాడు ఎక్కడి నుంచి వచ్చాడనేది కూడా మాట్లాడాలి కదా మనం. మన ముస్లింస్ ఏంటంటే భక్తుకి కొన్ని భూములు ఇచ్చుకున్నారు, ఆ భూములతో వచ్చే ప్రాపర్టీస్ తో ముస్లింస్ బాగుపడతారు, అట్లాంటి ఏదో థాట్ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారు. మనం కూడా అలాగే దేవాలయాలకు ఇచ్చుకున్నాము. దేవాలయాల భూములు అంటే మనం కొంచెం దేవుడి మీద కొంచెం అంటే భయం తక్కువ కాబట్టి దేవాలయ భూములు మనం బాగానే ఇదేచ్చగా ఆక్రమించుకుంటాము. మనం దాన్ని మన సొంత ఆస్తులు చేసుకున్నాం. ఇక ఈ మధ్య అంటే మోడీ గారు పెట్టిన వక్ఫ్ బిల్ గురించి చూసుకుంటే సార్, వక్ఫ్ బిల్లో రెండు ప్రొవిజన్స్ కొత్తవి పెట్టారండి. ఒకటి ఏం పెట్టారంటే ఇద్దరు ముస్లిం మహిళలకు ఇవ్వచ్చు, ఇంకోటేమో నాన్ హిందూస్కి కొంతమందికి ఇవ్వచ్చు అని చెప్పి 2 పెట్టారు సార్. నేను మిమ్మల్ని డైరెక్ట్గా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతానండి. మన దగ్గర 30 రాష్ట్రాలు ఉన్నాయి సార్. ప్రతి రాష్ట్రానికి వక్ఫ్ బోర్డు ఉంటుంది. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎవరు సార్? పెట్టేది ముఖ్యమంత్రి గారే పెడతారు. వక్ఫ్ బోర్డులో మెంబర్స్ ఎవరు పెడతారు సార్? ముఖ్యమంత్రి గారే పెడతారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పెడతారు. మనకి ట్రిబ్యునల్ ఉంది సార్. ఇంతకుముందు ట్రిబ్యునల్కి వెళ్ళి తీర్పులు తెచ్చుకోవచ్చు. ఆ ట్రిబ్యునల్ ఎవరు పెడతారు? అది స్టేట్ గవర్నమెంటే పెడుతుంది. ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమ్స్ పెట్టినప్పుడు పోయిన దగ్గర 30 ఏళ్ళ నుంచి మహిళలకి అధికారంలో బాగా ఉండాలని చెప్పి 33% మహిళా రిజర్వేషన్ బిల్ ఎందుకు సార్ తీసుకోవట్లేదు? అంటే హిందూ మహిళలు అంటే బీజేపీ వాళ్ళకి పడదా సార్? ఓన్లీ ముస్లిం మహిళలకే ఇస్తారా సార్? మరి హిందూ మహిళలకు కూడా మరి మహిళా రిజర్వేషన్ బిల్ కూడా పాస్ చేయొచ్చుగా, ఇన్ని పార్లమెంట్ సమస్య చేసుకోవచ్చు అని చెప్పి అది చేయరు. ఇక ఇద్దరు నాన్ ముస్లిమ్స్ కి 2కి బోర్డులో మెంబర్షిప్ ఇస్తారంట. ఇప్పుడు టీటీడీ బోర్డులో మనకున్న బోర్డులో ఒక సేమ్ అదే పరిస్థితిలో 20% నాన్ ముందే కపిల్ సిబాల్ గారు రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావన చేశారు. ఆయన ఇంకా మీకన్నా ఒక అడుగు ముందేసి అసలు తిరుమల వక్ఫ్ భూములతో నిండుంది తిరుమల అంతా అని కూడా అన్నారు. దాని మీద పెద్ద రగడైంది, బహుశా మీరు చూసే ఉంటారు. అది ఇప్పుడు మనము బాధ్యతగా ఉండాలి సార్. అంటే ఇప్పుడు అధికారం అనేది బాధ్యత సార్. ఇప్పుడు మన దగ్గర 4 ఉన్నాం సార్. ఇప్పుడు 4లో మన 3కి గిరిధర్ గారు నచ్చలేదు అనుకోండి, గిరిధర్ గారు వేసేద్దాం అంటే మన మెజారిటీ ఉంది కాబట్టి వేసేస్తామా సార్? ఇప్పుడు ప్రతి మనిషికి రైట్స్ ఉండాలి కదా సార్, ప్రతి మనిషికి మాట్లాడే హక్కులు ఉండాలి కదా సార్. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు ట్రంప్ గారు ఏదో ముందు గురించి ఆలోచించారు చేశారు అంటున్నారు. ఇవాళ స్టాక్ మార్కెట్లో 100 పెట్టి ఇవాళ 50,000 పోయినాడు, ఆడేమైపోతాడు సార్? ఆడు నా దేశంలో నేను బాగా అవుతున్నాను అది పెట్టింది సార్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ప్రసాద్ గారు ఉన్నారు, మేమందరం 401కి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటాం సార్. మా డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లో ఉన్నాయండి. మేము వద్దన్నా కూడా స్టాక్ మార్కెట్లో పెడతారు తీసుకెళ్ళి. మా డబ్బులన్నీ వాళ్ళ రోజులు పోతున్నాయి. ఎవరు చెప్పుకోవాలి? మేము పోయి మా బాధలు మాకు ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు కిరణ్ తుమ్మల గారు అంటే భారత రాజకీయాల మీద మీకు ఒక్క నిమిషం కిరణ్ తుమ్మల గారు మీరే మాట్లాడదురు. భారత రాజకీయాల మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది. అభిషేక్ మను సింఘ్వి గారని ఒక కాంగ్రెస్ నాయకులు ఉండేవారు. ఆయన ప్రెస్ మీట్లు అడ్రస్ చేసేప్పుడు ఎవరైనా పొరపాటున అంటే ఆయన మామూలుగా అసలు చెయ్యి తిరిగినా లేకపోతే పెన్ను తిరిగినా రకరకాలు తిరిగినా గొప్ప న్యాయ నిపుణుడు, న్యాయవాది కన్నా కూడా న్యాయ నిపుణుడు. ఎవరైనా పొరపాటున ఏమైనా ప్రశ్న అడిగితే యు ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ 2 అన్కనెక్టబుల్ థింగ్స్ అని చాలా లాజికల్గా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసేవాడు. అట్లాగే మీరు అంటే 2 అసంబద్ధమైన విషయాలను ఒకే ప్లాట్ఫామ్ మీద చేర్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వక్ఫ్కి, దేవాలయాలకి రెండింటికి సంబంధం లేదు, పొంతనే లేదు. మనం గౌరవపూర్వకంగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం కాబట్టి నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. మాట్లాడేది అధికారంలో ఉన్న వాళ్ళకి బాధ్యత లేకపోవడం అనేది ఈ బరితెగింపు కారణం అని చెప్తున్నాను. బరితెగింపు ఇదంతా ఇప్పుడు ఎక్కడ మొదలైంది అనేది కూడా మొదలెట్టాలి కదా. అప్పుడు ఆంధ్రాలో లోకేష్ బాబు ఉన్నారు సార్. కాదు, బరితెగింపు ఎక్కడ మొదలైంది అనేది కూడా మొదలెట్టాలి. ఇప్పుడు మనం ఇప్పుడు కాదు సార్, ఆంధ్రాలో లోకేష్ బాబు ఉన్నాడు సార్. ఇప్పుడు గుంటూరులో జిల్లా టవర్ ఉంది,
ఈ జిన్నా టవర్ దగ్గర ఉన్న చుట్టుపక్కలంతా మాకు నచ్చింది, మేము ముస్లింలకి 13వ ఫ్లోర్ లో ఒక షాదీఖానా కట్టిస్తాము, ఈ కింద నుంచి పైదాకా షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తామని తీసుకుంటే మన ఆంధ్ర వక్ఫ్ బోర్డు ఏమంటారు సార్, తీసుకోండి సార్ తీసుకోండి అని చెప్పిస్తుంది తప్ప అందరికీ అధికారమే కదా సార్ కావాల్సింది. మన వక్ఫ్ బోర్డు లో మనం వేసుకున్న మెంబర్లు ఉంటారు, మనం వేసుకున్న ట్రిబ్యునల్ ఉంటుంది, మనం కావాల్సింది ఉంటుంది. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మన ఈ ల్యాంకో రాజగోపాల్ రెడ్డి ల్యాంకో హిల్స్ మీద అది వక్ఫ్ భూములు అని చెప్పి చాలా గొడవైంది. ఐఎస్బి కూడా వక్ఫ్ భూముల్లో ఉంది. ఆ మాటకు వస్తే ఐఎస్బి అక్కడే ఉంది. సో ఇప్పుడు చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్ లిస్ట్ లో సగం వక్ఫ్ భూములే. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎందుకు సార్ సరి చేయలేదు? సరి చేసింది కాబట్టి ఇప్పుడు బయటపడ్డాయి అవన్నీ, ఆ కాంట్రవర్సీ నుంచి, ఆ వివాదం నుంచి బయటపడ్డాయి. సార్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది గవర్నమెంట్ కిందే పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేయాలి, భారత సార్వభౌమాధికారం కిందే పనిచేయాలి, బోర్డులన్నీ గవర్నమెంట్ కిందే పనిచేస్తాయి. ఈ అంశాల్లో ఏంటంటే నాది చాలా పరిమిత జ్ఞానం. గిరిధర్ గారు చాలా ఎక్స్టెన్సివ్ గా దీని మీద మీకు సమాధానం ఇవ్వగలరు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. అంటే సార్ నేను డ్రాప్ అయిపోవాలి, నేను గ్యారంటీగా సార్ వీడియో చూస్తాను, వినండి. గిరిధర్ గారు వాసుదేవన్ జీ